చంద్రబాబు కంటే సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు. పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ సవారీ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఏదో ఒక పదవి అధిరోహిస్తూ వచ్చిన ఆ సీనియర్ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా మిగిలారు. ఆయన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ వేడుక తునిలో జరగనుంది. ఆ కార్యక్రమంలో యనమల తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారా? ఎమ్మెల్సీగా తన పదవీ కాలం చివరి రోజును కూడా శాసన మండలికి హాజరు కాని యనమల ఆంతర్యం ఏంటి? తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్ పై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు చంద్రగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తరువాత రాజకీయ పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు పార్టీలో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. అదే 1983 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా తునిలో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన యనమల రామకృష్ణుడు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు టీడీపీలోకి వచ్చాక యనమల ఆయనకు సన్నిహితుడిగా మారారు. పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబులతో కలిసి టీడీపీలో పనిచేసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులు, అనేక బాధ్యతలను నిర్వహించి ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోయారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ యనమల తుని ఎమ్మెల్యేగా తన విజయ పరంపర కొనసాగించారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయిన యనమల ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. తన తమ్ముడు యనమల కృష్ణుడికి తుని టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి 2013లో తొలిసారి టీడీపీ నుంచి శాసన మండలిలో అడుగుపెట్టారు. టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా, స్పీకర్గా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఎస్సీ చైర్మన్గా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన యనమల ఎమ్మెల్సీ పదవీకాలం మొన్న మార్చితో ముగిసింది. అయితే చంద్రబాబు ఆయన పదవిని రెన్యువల్ చేయలేదు. అందుకేనేమో ఆయన చివరి రోజు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా కూడా యనమల రామకృష్ణుడు శాసనమండలికి హాజరు కాలేదు. టీడీపీలో సీఎం మినహా అన్ని పదవులు అనుభవించిన ఆయన ఫార్మాలిటీకి కూడా చంద్రబాబుని కలవలేదు. దాంతో యనమల మధ్యలో ఏముంది? ఎందుకీ మౌనం? అసలు యనమలను ఎందుకు ఎమ్మెల్సీగా కొనసాగించలేదు అని టీడీపీ శ్రేణుల్లో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, యనమల ఇద్దరూ సైలెంట్ మోడ్లో ఉండిపోయారు. ఇక ఈ నెల 10వ తేదీన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పేరుతో యనమల రామకృష్ణుడు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అంటే దాని అర్థం ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా, లేకపోతే ఆయన ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తెలుగుదేశం కీలక నేతలలో ఒకరిగా వెలుగొందిన యనమల రామకృష్ణుడు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్టీకి, ప్రభుత్వానికి కీలక సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సేవలతో ఒకానొక సమయంలో పార్టీలో నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత బడ్జెట్లు రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. బడ్జెట్ పరిజ్ఞానం ఉన్న లీడర్గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే శాసన మండలిలో టీడీపీ పక్ష నేతగా, మండలి చైర్మన్గా కూడా పార్టీకి పనిచేశారు. టీడీపీలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ పాలసీ మేకర్ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తిగా టీడీపీలో గొప్ప గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన తునిలో 42వ వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిథిగా శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యనమల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల తుని మున్సిపాలిటీని టీడీపీ ఖాతాలో వేయడానికి యనమల గీసిన స్కెచ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. యనమల రాజకీయ వ్యూహాల ముందు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా చేతులెత్తేశారు. అలాంటి రాజకీయ అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా మిగిలిపోవడంతో అసలు చంద్రబాబు మనసులో ఏముంది? ఆయన యనమలను ఎలా సముదాయిస్తారు అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో చర్చల్లో నలుగుతున్నాయి.
ప్రస్తుతం తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుని కుమార్తె యనమల దివ్య వ్యవహరిస్తున్నారు. కుమార్తె దివ్య రాజకీయంగా ఎదగడానికి ఆమె వెనుక ఉండి రాజకీయం నడిపిస్తా, ఇక తనకు పదవులు నిర్వహించే ఓపిక లేదని యనమల తన సన్నిహితులతో అంటున్నారట. అయితే తన మంచి మిత్రుడు అయిన యనమల రామకృష్ణుడి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ రేపుతోంది. మరి పుస్తకావిష్కరణలో యనమల మౌనం వీడి చంద్రబాబుకు ఏదైనా చెప్పబోతున్నారా? లేక రాజకీయాలు ఇంతటితో చాలు, తన కుమార్తె యనమల దివ్యపై పార్టీతో పాటు తుని ప్రజల ప్రేమాభిమానాలు ఉండాలని కోరతారా అనేది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.